దేశంలో మొదటిసారిగా రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కారే అన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. బీఆర్ఎస్ నేతలు రైతుల్ని పరేషాన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రుణమాఫీపై రేవంత్ సర్కార్కు స్పష్టమైన విధానం ఉందని చెప్పారు. కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని రుణమాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీపై ఏమైనా సందేహాలుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించవచ్చన్నారు కోదండరెడ్డి. పార్టీ వాళ్ళు ప్రత్యేకంగా అధికారం పోయిందని దుగ్ధ చేత రోజు పనికిరాని విషయాలన్నీ పదే పదే ప్రజలలో మాట్లాడి లబ్ధిదారులను కన్ఫ్యూజన్ చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు ప్రస్తావన తీసుకొచ్చింది. దాని విషయంలో ప్రభుత్వానికి పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ విషయంలో మాకు పాఠాలు నేర్పుతున్నది. భారతదేశంలో రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో సమిష్టి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. మీకు అందరికి కూడా తెలుసు. అయితే మాకే పాఠాలు నేర్పుతున్నారు. మేము అడుగుతున్నాం, మీరు 2014లో ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిండ్రు, 2 సార్లు రుణమాఫీ ప్రకటించిండ్రు. ఆ రుణమాఫీ మీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసిండ్రు. 2 సార్లు కూడా రుణమాఫీ విషయంలో రైతాంగానికి తెలుసు ఎన్ని దఫాలుగా మీరు ఇచ్చిండ్రు. 2వసారి రుణమాఫీ చేసినప్పుడు సగంలోనే ఎగ్గొట్టేసిండ్రు. ఎంతో మంది రైతులు మొరబెట్టుకుంటే సమాధానం చెప్పలే.